నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మండల కేంద్రమైన ముండ్లమూరు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కార్యాలయంలో అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి, రెవెన్యూ, ఎలక్ట్రికల్, పంచాయతీరాజ్, ఎంపీడీఓ, హౌసింగ్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుండి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వినతులు వచ్చాయని గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు. రెవెన్యూ అధికారులు రైతులను, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని, చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వచ్చే ప్రజా దర్బార్లో జరిగేలోపు పరిష్కరించే సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను కోరారు. కొత్తగా పెన్షన్స్ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, హౌసింగ్ సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్రజా దర్బార్ నెక్స్ట్ నెల ప్రజా దర్బార్ ఏర్పాటు చేసేలో ఎంఆర్ఓ గారు సాధ్యమైనంత వరకు ఇందులో ఎన్ని క్లియర్ అవుతున్నాయనే నెక్స్ట్ మళ్ళీ నాకు అది చూపించండి. తొందరగా అయిపోయేవి ఎక్కువ ప్రజల్లో తెప్పించుకోకుండా ఫాస్ట్గా చేసేయటం, ఒకవేళ ఏదైనా లిటిగేషన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎందుకు అవ్వట్లేదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, మనం ఆల్టర్నేట్ ఏందో వాళ్ళకి వివరిస్తే వాళ్ళు కూడా వెయిట్ చేయాలి ఏందనేది అర్థం చేసుకుంటారు. అట్లాగే రోడ్స్ కూడా మనం నియోజకవర్గంలో అయినా, మండలంలో అయినా, గ్రామాలు ప్రయారిటీ ఇచ్చుకుంటా చాలా రోడ్లు వేస్తున్నాం, ఇంకా వేయాల్సింది ఉంది. నెక్స్ట్ వచ్చే గ్రాంట్ లో మీరు వాళ్ళు ఇచ్చిన అర్జీల ప్రకారం రోడ్లు, డ్రైన్లు కానీ, వాటర్ ప్లాంట్ ఒకటి అడుగున్నారు. అండ్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా వాళ్ళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి, అట్లాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇవన్నీ సాల్వ్ చేయడానికే చూస్తున్నాము. ఒకవేళ అవ్వట్లేదంటే ఎందుకు అవ్వట్లేదు అనేది మీకు వివరిస్తాము. కొంత టైం ఇవ్వాలి. మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే పాలన అనే దానికి నిదర్శనంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కి మేమందరం కలిసి కట్టుబడి పనిచేస్తున్నాము. అట్లాగే ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకి, అట్లాగే సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.